బాయ్‌కాట్ తుర్కీ అండ్ అజర్బైజాన్. ఇండియన్స్ అందరూ తుర్కీ అండ్ అజర్బైజాన్ మీద పిచ్చ కోపంతో రగిలిపోతున్నారు. రీసెంట్‌గా వేరియస్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం చూసుకుంటే బాయ్‌కాట్ అజర్బైజాన్ అండ్ తుర్కీ బాగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగినప్పుడు దానికి రిటాలియేట్‌గా మన ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి 9 టార్గెటెడ్ టెర్రరిస్ట్ క్యాంప్‌ని డిస్ట్రాయ్ చేసింది. ఈ ఆపరేషన్ సింధూర్‌ని తుర్కీ అండ్ అజర్బైజాన్ కండెమ్ చేశాయి. ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్‌కి సంబంధించిన డ్రోన్స్ కంటిన్యూయస్‌గా ఇవి పాకిస్తాన్ నుంచి మన ఇండియన్ బోర్డర్స్ లోపలికి వస్తున్నాయి. వాటిని గుర్తించి మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వాటిని గాల్లోనే పేల్చేశారనుకోండి. కాకపోతే ఒక డ్రోన్ వల్ల పుంచ్ ఏరియాలో సివిలియన్స్ అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లలు కూడా చనిపోయారు. ఇలాంటి మారణకాండ కారణం వచ్చేసి టర్కీ. టర్కీ ఈ యూఏవీ డ్రోన్స్‌ని కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్‌కి పంపిస్తుంది. సరే పంపిస్తుంది ఓకే. అది ఫిబ్రవరి 6వ తారీఖు 2023వ సంవత్సరం. టర్కీలో భూకంపం వచ్చింది. దాని మాగ్నిట్యూడ్ వచ్చేసి 7.8. 7.8 అంటే అది మీరే అర్థం చేసుకోండి. ఆ భూకంపం ఎంత బీభత్సం సృష్టించిందో. దాదాపు 55,000 మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆ భూకంపం వచ్చినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ టర్కీకి మేమున్నామని సపోర్ట్ ఇచ్చి ఆపరేషన్ దోస్త్‌ను లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ దోస్త్ ద్వారా టర్కీకి మన ఇండియన్ గవర్నమెంట్ ఫిబ్రవరి 6వ తారీఖున సాయంత్రమే టర్కీలో ఎర్త్‌క్వేక్ ఎఫెక్టెడ్ ఏరియాస్‌లో మన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని పంపింది రెస్క్యూ ఆపరేషన్స్ కోసం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17ని అంకారాకి పంపించింది. అండ్ మోరోవర్ ఒక వెల్ ట్రైన్డ్ డాగ్ స్క్వాడ్ మరియు మెడికల్ సప్లైస్, డ్రిల్లింగ్ మెషిన్స్ ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్‌కి ఏ అత్యవసర ఎక్విప్‌మెంట్ ఏవి కావాలో అవన్నీ కూడా పంపించింది. ఈ ఆపరేషన్ దోస్త్‌లో మన ఇండియన్ గవర్నమెంట్ దాదాపు 7,00,00,000 వరకు రిలీఫ్ మెటీరియల్ సిరియా అండ్ టర్కీకి పంపించింది. సరే మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత హెల్ప్ చేసినా కూడా టర్కీకి మన ఇండియన్ గవర్నమెంట్ మీద అసలు విశ్వాసం అనేదే లేదు. అంతేకాకుండా లాస్ట్ 15-20 డేస్ మధ్య కార్గో ఫ్లైట్స్ ద్వారా టర్కీ పాకిస్తాన్‌కి వెపన్స్‌ని అయితే సప్లై చేసింది. ఆ వెపన్స్ అండ్ డ్రోన్స్‌ని పాకిస్తాన్ మన మీద యూజ్ చేస్తుంది. దీంతో మన ఇండియన్ సిటిజన్స్‌కి రక్తం ఉడికిపోయింది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే బాయ్‌కాట్ తుర్కీ అండ్ అజర్బైజాన్ క్యాంపెయిన్‌ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో స్టార్ట్ చేశారు. మరికొంతమంది ఇండియన్స్ సమ్మర్ వెకేషన్స్ కోసం టర్కీకి అండ్ అజర్బైజాన్‌కి ప్లాన్ చేసుకున్నారో వారు కూడా ఇప్పుడు తమ ట్రిప్స్‌ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇండియా మొత్తం మీద మనం చూసుకుంటే ఇండియన్ సిటిజన్సే కాదు, ఇండియాలో ఆపరేట్ అయ్యే ట్రావెల్ ఏజెన్సీస్ కూడా లైక్ ఇక్సిగో, కాక్స్ అండ్ కింగ్స్, ఈజీ మై ట్రిప్ టెంపరరీగా తుర్కీ అండ్ అజర్బైజాన్ ట్రావెల్ బుకింగ్స్‌ని పాజ్ చేశాయి. ఇక్సిగో సీఈఓ అయిన అలోక్ బాజ్‌పేయి తన ఎక్స్ హ్యాండిల్‌లో ఎనఫ్ ఈజ్ ఎనఫ్, బ్లడ్ అండ్ బుకింగ్ వోంట్ ఫ్లో టుగెదర్. ఇక్సిగోలో టర్కీ, చైనా అండ్ అజర్బైజాన్‌కి సంబంధించిన హోటల్స్ అండ్ ఫ్లైట్ బుకింగ్స్ సస్పెండ్ చేస్తున్నట్లుగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈజీ మై ట్రిప్ ఫౌండర్ అయిన నిషాన్ పిటి తన ఎక్స్ హ్యాండిల్‌లో ట్రావెల్ ఈజ్ ఎ పవర్‌ఫుల్ టూల్. లెట్స్ నాట్ యూజ్ ఇట్ టు ఎంపవర్ దోస్ హూ డోంట్ స్టాండ్ విత్ అస్. ఇది టర్కీ అండ్ అజర్బైజాన్ కంట్రీస్‌కి చాలా బ్యాడ్ న్యూస్. టర్కీ అండ్ అజర్బైజాన్‌కి ఇండియా అనేది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టూరిజం మార్కెట్. 2014 సంవత్సరంలో మనం చూసుకుంటే 5,000 కంటే తక్కువ మంది ఇండియన్స్ అజర్బైజాన్‌ని విజిట్ చేశారు. అదే మనం 2024 సంవత్సరంతో కంపేర్ చేసి చూసుకుంటే దాదాపు 2.43 లాక్ ఇండియన్ టూరిస్ట్స్ అజర్బైజాన్‌ని విజిట్ చేశారు. పాస్ట్ 2014తో పోల్చుకుంటే నియర్లీ 5,000% ఇంక్రీజ్ అయింది. 2014 సంవత్సరంలో 1,19,503 మంది ఇండియన్స్ టర్కీని విజిట్ చేశారు. అండ్ 2024 సంవత్సరంలో వచ్చేసి నియర్లీ 3.3 లాక్స్ ఇండియన్స్ టర్కీని విజిట్ చేశారు. నియర్లీ 2014తో కంపేర్ చేసుకుంటే 176.14% ఇంక్రీజ్ అయింది. బట్ ఇప్పుడు ఈ టెన్షన్స్‌కి కారణంగా నంబర్స్ చాలా తగ్గే అవకాశం ఉంది కంపేర్ టు లాస్ట్ ఇయర్. సెవరల్ ఇండియన్ ట్రావెల్ కంపెనీస్ టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు కట్ చేసుకుంటున్నాయి. టర్కిష్ ఎయిర్‌లైన్స్ అనేది టర్కీ కంట్రీ యొక్క నేషనల్ క్యారియర్. అంతేకాదు టర్కిష్ ఎయిర్‌లైన్స్ అండ్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి ఒక అగ్రీమెంట్ ఉంది. అదొచ్చేసి ఈ 2 ఎయిర్‌లైన్స్ యూఎస్ అండ్ యూరోపియన్ డెస్టినేషన్స్ మీదుగా జాయింట్ ఫ్లైట్స్‌ని నడపడానికి ఒకే అగ్రీమెంట్‌ని కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఆ అగ్రీమెంట్ కూడా రద్దయిపోయింది. ఇండియన్స్ టర్కీ వంటకాల్ని కూడా బాయ్‌కాట్ చేస్తూ ఆల్టర్‌నేట్‌గా ఇతర వంటకాలపై దృష్టి పెడుతున్నారు. మీన్‌వైల్ మహారాష్ట్ర అండ్ పూణేకి చెందిన ట్రేడర్స్ ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర కొంతమంది వాళ్ళ రీటైల్ కస్టమర్స్ మీరు మాకు సప్లై చేసే యాపిల్స్‌లో టర్కిష్ యాపిల్స్ ఉంటే అవి మాకు వద్దు. మేము టర్కిష్ యాపిల్స్‌ని కొనము అని వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారంట ఒక రీటైల్ కస్టమర్ బాయ్‌కాట్ చేసినప్పుడు మనం ఎందుకు బాయ్‌కాట్ చేయొద్దని. ఇంకా వీళ్ళు కూడా ఈ బాయ్‌కాట్‌ని స్టార్ట్ చేశారు. ఈ రీజియన్‌లో టర్కిష్ యాపిల్స్ దాదాపు 3 మంత్స్ అమ్ముతారు. దీని సీజనల్ టర్నోవర్ వచ్చేసి $140 మిలియన్ ఉంటుంది.
ఫ్రమ్ ట్రావెల్ నుంచి యాపిల్స్ వరకు టర్కీ అండ్ అజర్బైజాన్స్‌కి మన ఇండియన్స్ గట్టి దెబ్బనే కొట్టారు. నిన్న టర్కీ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం ఒక లెటర్‌నైతే రిలీజ్ చేసి ఇండైరెక్ట్‌గా ఇండియన్ టూరిస్ట్‌ని అడుక్కుంటుంది. మీరు మా దేశాన్ని విజిట్ చేయండి. మా దేశంలో ఉన్న చాలామంది ప్రజలకి ఇండియా, పాకిస్తాన్ కాన్‌ఫ్లిక్ట్స్ గురించి అసలు తెలీవు. అసలు మా సిటిజన్స్‌కి, వారికి అసలు సంబంధమే లేదని అంటున్నారు. మా హోటల్, టూరిస్ట్ డెస్టినేషన్స్ అండ్ షాప్స్ అన్నీ ఎప్పటిలాగే నార్మల్‌గా ఉన్నాయి. మా దేశం మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అంతేకాదు మేము మీ మీద ఎటువంటి సేఫ్టీ రెస్ట్రిక్షన్‌ని ఏం పెట్టలేదు అనే మీనింగ్‌తో టర్కీ లెటర్‌ని రిలీజ్ చేసి అడుక్కుంటుంది. ఈజీ మై ట్రిప్ ఫౌండర్ నిషాంత్ పిట్టి టర్కీ రిలీజ్ చేసిన లెటర్‌కి ధీటుగా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏంటంటే, మా ఇండియన్స్ ఎవరు భయపడి అక్కడ ఏదో జరుగుతుందని అలాంటి డైలమాలో రాకపోవటం కాదు. ఇండియాకి సపోర్ట్ కావాల్సిన టైంలో ఇండియాకి సపోర్ట్ చేయకుండా శత్రువుకైతే వెపన్స్‌ని పంపి సహాయం చేశారు. అసలిది సేఫ్టీ అండ్ హాస్పిటాలిటీకి సంబంధించిందే కాదు. ఇది మోరల్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రయారిటీస్‌కి సంబంధించింది. అంటే అసలు మేమిచ్చే డబ్బులతో మా భారతీయులే చనిపోవడం ఏంటి అని గట్టిగా క్వెషన్ చేశారు. స్ట్రేంజర్స్ ప్లీజ్ డూ బాయ్‌కాట్ టర్కీ అండ్ అజర్బైజాన్. వి ఆర్ ఇండియన్స్, నేషన్ ఫస్ట్ అండ్ మిగతాది ఏదైనా సరే. సో చూసారు కదా స్ట్రేంజర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి.